హాయ్ అండి. డిజైన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా శారీ బ్లౌజ్ అంతా ఒకటే కలర్ అనమాట. బ్లౌజ్ శారీలో మొత్తం ఇలా స్లీపర్స్ ఉన్నాయి పీకాక్తో. చాలా బాగుంది శారీ అయితే. కలర్ కూడా ఆరెంజ్ కాదు, యాక్చువల్గా ఇది ఇటిక్ పొడి కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. మీకు ఆరెంజ్ లాగా అండ్ రెడ్ లాగా కనిపిస్తుంది యాక్చువల్గా ఫోన్లో. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటో అంటే, యాక్చువల్గా డిజైన్ అంతా అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ పెట్టేశాను. ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత యాక్చువల్గా చూడండి డిజైన్ అయిపోయింది. నేనైతే చూసుకోకుండా ఫ్రేమ్ రిమూవ్ చేసేస్తున్నాను. ఈలోగా నాకు కింద బాబిన్ అయిపోయి మొత్తం ఇది వెళ్ళిపోయింది. ఇక్కడ కంప్లీట్ కాల, అంటే ఇక్కడ బొటి మిగిలిపోయింది అనమాట. సో నేను తీకుండా ఫ్రేమ్ రిమూవ్ చేసేసాను. చేయలేదు, ఇంకా కంప్లీట్గా చేయలేదు. ఈలోగా చూస్తున్నాను అనమాట ఎట్లా నీట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. దానికోసం మళ్ళీ నేను దీనిపైన ఎట్లా సెట్ చేస్తున్నాను, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది అయితే వీడియోలో మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇలా అయిన దాన్ని మనం క్లియర్ చేయొచ్చు, అంటే లైక్ ఫ్రేమ్ మొత్తం రిమూవ్ చేసిస్తే చేయలేం, కానీ ఫ్రేమ్ ఇలాగా కొంచెం దీంట్లో ఉన్నప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేసి అయితే ఖచ్చితంగా పెట్టేయచ్చు అండి. ప్రాబ్లం ఏమీ లేదు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫినిషింగ్ పైన వస్తుంది. నేను మీకు అది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫ్రేమ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అసలు సగం రిమూవ్ చేశాను కదండి. దీన్ని అయితే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తున్నాను అండి నేను. అంటే లైక్ కొంచెం లాగి నేను పెట్టేస్తాను. ఫ్రేమ్ రిమూవ్ చేసిందని కొంచెం, అంటే కంప్లీట్గా రిమూవ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుందనే ఫీలింగ్ అయితే ఉందండి నాకు. ఖచ్చితంగా వేసేయగలుగుతానని దానికోసం అయితే ట్రై చేస్తాను. ఫ్రేమ్ అయితే పెడుతున్నాను. ఎగ్జాక్ట్గా మనకి డిజైన్ అయితే ఇలా వచ్చి ఆగిందండి. కొంచెం కిందకైతే అయిందని అనుకుంటున్నాను. సో జరుపుతున్నాను చూడండి. మనం ఫ్రేమ్ పెట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ దానికి డిజైన్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. నాకు స్టార్టింగ్ పాయింట్ గుర్తుంది కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ అయితే ఇదే అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందా లేదా అనేది మనం చూద్దాం ఒకసారి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుంటూ యాక్చువల్లీ ఇదిగోండి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకుంటే మనకి జస్ట్ ఒక హాఫ్ ఇంచి ఒక 2 స్టెప్ కొంచెం అటు వెళ్ళిందండి. సో నేను దాన్ని జరుపుకొని పెట్టుకుంటా. మళ్ళీ గో టు స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి మనకి కొంచెం మీటింగ్కి వెళ్ళింది కదండి. సో నేనైతే ఈ యారో కొంచెం అడ్జస్ట్ చేసుకోవడమే ఉంటుందండి. నేనైతే ఇట్లా చేశాను. మళ్ళీ ఒకసారి యాక్చువల్గా 5G వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. SGK అన్నిటికీ మ్యాక్సిమం ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి యాజ్ ఇట్ ఈజ్ వస్తుందని అనుకుంటున్నాను. జూమ్ చేసి చూపిస్తున్నాను. కరెక్ట్గా వస్తుందని అనుకుంటున్నాను. ఇలా పావించి అటు ఇటు వచ్చిన మనకి ప్రాబ్లం పావించి కాదండి ఇది, సారీ, జస్ట్ మిల్లీ ఇంత చిన్న రవ్వ అనమాట. అది కొంచెం వెనక్కి జరుగుతుంది. సో అది కూడా లేకుండా ఉండడానికి మళ్ళీ నేను గో టు స్టార్టింగ్ పాయింట్కి వచ్చి మరి కొంచెం జరుపుతున్నా, అంటే సైడ్కి ఇలా సరిపోతుంది అని అనుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ ఇట్లా జరిపి అలా వేస్తున్నాను. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ వస్తుంది అనుకుంటా. ఈ 5G మిషన్ వాళ్ళకి ఏంటి అంటే లైన్ పైన లైట్ పడుతుందండి. ఇలా నీడిల్ కింద పెట్టాల్సిన అవసరం లేదు. మనకైతే నీడిల్ అయితే కింద పెట్టుకోవాలి. 4G వాళ్ళు ఎవరున్నా 4G మిషన్స్, ఇప్పుడు అప్డేటెడ్ మిషన్స్కి లైట్ వస్తుంది, లేజర్ లైట్ వస్తుంది. సో నో ప్రాబ్లం అనమాట. సో నేను కరెక్ట్గానే వచ్చింది నాకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మొత్తం డిజైన్ అంతా ఫార్వర్డ్ చేసేస్తున్నాను. డిజైన్ అంతా ఫార్వర్డ్ చేసేసి మనకి ఎక్కడి నుంచి డిజైన్ ఆగింది అనేది చూసుకొని, ఇగోండి ఇక్కడ ఆగిపోయింది. సో ఈ ఫ్లవర్ ఇది మిస్టేక్ అనమాట. సో ఇది నేను ఫార్వర్డ్ చేసేస్తున్నాను. మొత్తం ఫార్వర్డ్ చేసేసి ఇక్కడ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకుంటా అనమాట. మనకి మొత్తం ఇది అయిపోతుంది. నేను మొత్తం టోటల్గా ఒకేసారి ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫార్వర్డ్ చేస్తూ నేను ఈలోగా బాబిన్ అయితే చేంజ్ చేస్తానండి. సమ్ టైమ్స్ కొంచెం బాబిన్ ఉండేటప్పుడు ఇట్లా వెళ్ళిపోతుందండి. అంటే ఒక వెంటనే బాబిన్ అయిపోయిన వెంటనే కొన్ని మిషన్లు అయితే వెంటనే ఇండికేట్ చేయవు. కొన్ని అని కాదండి, అది కొంచెం క్లీనింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది అవుతుంది. నేను యాక్చువల్గా ఒక 1 మంత్ నుంచి క్లీనింగ్ చేయలేదనే చెప్పాలి. సో అందుకని ఈ ప్రాబ్లం అయితే అయింది.
ఐ హోప్ పర్లేదండి, మంచిగా అయింది. మీకైతే ఇలా చూపించడానికి వీలైంది కదా. సో ఎవరైనా ఈసారి ఇలా ఫ్రేమ్ అవుట్ అయిపోయింది, అయ్యో మిస్టేక్ అయిందని తీసేయకుండా ఇలా ఫ్రేమ్ని కొంచెం జరుపుకుంటే అడ్జస్ట్ చేయొచ్చు అండి. అది కొంచెం మైండ్లో పెట్టుకొని వచ్చేయండి. యాస్టీజ్ ఎదిగోండి, మీకు ఇట్లాగే చూపిస్తున్నాను కదా. సో కొంచెం కిందకి వచ్చేసింది డిజైను. సో నేనైతే కొంచెం జరుపుకుంటున్నాను పైకి వచ్చేటట్టు, చూసారా? ఇంకొంచెం పైకి వచ్చేటట్టు పెట్టుకున్నాను. సో జాయింట్ కలవాలి కదా మనకి ఎగ్జాక్ట్. సో ఇలా కలిపిన తర్వాత ఒకసారి చూడండి, ఇట్లాగా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మీకు జూమ్లో చూపిస్తున్నాను. చూడండి, ఎగ్జాక్ట్గా మన ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి అయితే వర్క్ అయితే కంప్లీట్గా బాగా వచ్చేస్తుందండి, మిస్టేకే లేకుండా. అందువల్ల అనుకుంటున్నాను. చూడండి, యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. చూడండి, డిజైన్ అయితే యాజ్ టీజ్, మనకి ఎక్కడ వదిలింది అనేది కూడా మనకు తెలియడం లేదు. ఇక్కడ నేను వైట్ వచ్చింది, దారం వచ్చింది కాబట్టి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి సేమ్ యాజ్ టీజ్ కంప్లీట్గా మనం ఎలా డిజైన్లో ఎలా వెళ్ళిందో అలాగే అయిపోయింది. ఈ చిన్న మిస్టేక్ కోసం మళ్ళీ కంగారు పడిపోతాం మనం, అయ్యో మిస్టేక్ అయిపోయింది ఏం చేయాలి ఏంటి అయితే. ఫ్రేమ్ రిమూవ్ చేసిస్తే ఖచ్చితంగా పెట్టలేమండి. ఫ్రేమ్ నేను సగమే రిమూవ్ చేశాను కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టేశాను. ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా వరకు తొందరలో మనం రిమూవ్ చేసేస్తామండి. కానీ ఒక్కసారి చెక్ చేసుకోండి, డిజైన్ కంప్లీట్ అయిందా లేదా, ఎక్కడైనా మిస్టేక్ అయిందా లేకపోతే ఏంటి అనేది చూసుకొని ఫ్రేమ్ అయితే రిమూవ్ చేయాలండి. మనకి ఒక్కోసారి సమ్ డిజైన్ అయిపోయినా సరే ఒక్కోసారి దగ్గర వదుల్లాగా కొంచెం లూజ్ కుట్టు పడ్డం లేకపోతే కొంచెం పూస కుట్టు పడ్డం ఇలా జరుగుతుంది. ఈ జరిగిన దాన్ని మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి సేమ్ యాస్టీజ్ మళ్ళీ అదే డిజైన్ ఒకసారి వేయించామనుకోండి, ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్న వదులు కుట్టు అంటే లూజ్ కుట్టు అనేది రిమూవ్ చేసేసి, అంటే కట్టర్తో దాన్ని క్లియర్ చేసేసి మనం మళ్ళీ ఆ డిజైన్ పైన వర్క్ చేసినప్పుడు సేమ్ యాస్టీజ్ మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి. చూసారు కదండి, నేను చేసే మిస్టేక్ ఎట్లా క్లియర్ చేసుకున్నానో. ఇలాంటి మిస్టేక్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి. దానివల్ల కొన్నిసార్లు మన బ్లౌజులు కూడా మనమే రీప్లేస్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అది జరగకుండా కొంచెం క్లియర్గా చూసుకోండి. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వాచ్ టైం అయితే కొంచెం తక్కువగా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫుల్ అంటే వీడియో అనేది ఫుల్గా చూడండి, మీకు ఒక క్లారిటీ కానీ అర్థమైన ఒక అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. లేదు ఇంకా క్లియర్గా కావాలంటే మళ్ళీ మెసేజ్ చేయండి, కంపల్సరీగా నేను మళ్ళీ మీకోసం చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ.